చరణ్ టీవీకి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని దాతల రాజకీయం. చరణ్ టీవీ అందిస్తున్న ఘాటైన విశ్లేషణ ఇది. గ్రామాలు, తండాలు, సిటీ, బస్తీలలో మనం గమనిస్తున్న ఒక వింత దృశ్యం ఏమిటంటే, ఎన్నికల కాలం రాగానే రాజకీయ రంగంలోకి కొత్త దాతలు ప్రవేశం. వారిని చూశారంటే నిజంగానే ఒక పుణ్యకారులు, ప్రజాహితదారులు అనిపించాలి. కానీ ఆ గ్లామర్ వెనుక దాగి ఉన్న అసలు సిసలైన దురుద్దేశం ఎన్నికల లాభాల కోసం చేసే వంచన. దాతల రూపంలో వినాయక చవితి వస్తే గణపతి విగ్రహాల దాతలు, దసరా వస్తే దుర్గామాత విగ్రహాల దాతలు, డీజే లైటింగ్లు, వీధి లైట్లు, పెద్ద ఫ్లెక్సీలు, చీరలు, బహుమతులు అన్ని వరదల్లా కురిపిస్తారు. నా తమ్ముడు, నా అన్నయ్య అని యువతను ఒత్తేసి మీ వెనక నేనున్నాను అని నమ్మకపు గాజులు చూపుతారు. దాతల రాజకీయం వెనుక దోపిడీ తత్వం. ఇవాళ లడ్డూ దాత, రేపు చీరల దాత, తర్వాతి రోజు లైటింగ్ దాత, ఆ తర్వాత విగ్రహదాత. అంతిమంగా ఎవరు గుర్తు పెట్టుకొని పదం మాత్రం ఒక్కటే, ఓట్ల దాతలు మీరు అవ్వాలి. ప్రసన్నం చేయడం అనే మాయాజాలం. యువతను మద్యం సీసా, లడ్డు, చీరతో ప్రసన్నం చేయడం కొత్త పద్ధతి కాదు. ఈ నాటకం ఏ పార్టీదైనా ఒకేలా ఉంటుంది. కానీ నిజంగా ఎవరు ప్రసన్నం అవుతున్నారు అంటే పేదలు కాదు, ఆ మోటా నాయకులే. ఎందుకంటే ఓట్ల రూపంలో వారి భవిష్యత్తు కురిసి పడుతుంది. ఒక ఘాటు ప్రశ్న. ఒక ఊరికి విగ్రహం పెట్టడం గొప్పతనం కాదు. ఊరివాడికి విద్య, ఆరోగ్యం, ఉపాధి ఇవ్వగలరా? ఊరికి లైట్లు పెట్టడం కంటే ఊరి యువత భవిష్యత్తు వెలుగులు నింపడం గొప్ప కాదా?